నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకటేష్. ఈరోజు దినపత్రికలు ప్రధానంగా వచ్చిన హెడ్లైన్స్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే వివిధ దినపత్రికల్లో ప్రధానంగా ఏం వచ్చినాయి, అసలు ఏం జరుగుతుంది, తెలంగాణలో ఏం జరుగుతుంది అనేది క్లియర్గా మీకు కళ్ళ కట్టినట్టుగా అసలు వాస్తవాలు ఏంది, వార్తల్లో వచ్చేది ఏంది అనేది మీకు వినిపించే ప్రయత్నం చేస్తా. మార్నింగ్ న్యూస్ చూస్తున్న ప్రతి ఒక్కరు అంటే లైవ్ పెట్టడం వీలు అవుతుంది కాబట్టి మీకు ఈ రూపకంగా అందించే ప్రయత్నం చేస్తా. అంతే ప్రధానంగా హెడ్లైన్స్, ఓన్లీ హెడ్లైన్స్ మీకు ఏమొచ్చినాయనేది వినిపించే ప్రయత్నం చేస్తా. దయచేసి వీడియోను ఎక్కువ మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, ముఖ్యంగా లైక్ చేయండి. ఎందుకంటే ఫస్ట్ 2 అవర్స్లో లైక్స్ ఎన్ని వస్తే అంత ప్రమోట్ చేసే అవకాశం ఉంటుంది. ఇతరులకు కూడా మన ఛానల్లో దాదాపు 19K సబ్స్క్రైబర్స్ ఉన్నారు, ఇంకా చాలామందికి రీచ్ అవుతలేదు. దయచేసి చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి. లైక్ చేస్తే మనం వీడియోలోకి వెళ్దాం. ఇదిగా ఫస్ట్ వచ్చేసి ఆదాబ్ హైదరాబాద్ పేపర్ తీసుకుందాం. ఆదాబ్ హైదరాబాద్ పేపర్ తీసుకునే ముందు నిన్న వట్ట జానాయతోని మాట్లాడడం జరిగింది. బీసీ గర్జన సభ నిజంగా ఈ విధంగా ముందుకు పోతూ ఉన్నది. దాదాపుగా ఎంతమంది వచ్చే అవకాశం ఉన్నది అనేది దానికి సంబంధించిన ఆడియో కూడా మన ఛానల్లో పెట్టడం జరిగింది. దయచేసి అందులోకి వెళ్ళి మీరు ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయాలి. దయచేసి బీసీలు ముఖ్యంగా పెద్ద సంఖ్యలో హాజరయ్యే అవకాశం కనబడతా ఉన్నది వరంగల్ సభకు. ఒకసారి చూద్దాం. ఇక ఆదాబ్ హైదరాబాద్లో హాజ్కి బాత్ చూసుకుంటే, మన రాజ్యాంగం 75 ఏళ్ళుగా మన తోడుగా నీడగా ఉంటూ భారత జాతికి ప్రజాస్వామ్యానికి రక్షణ గోడగా నిలిచింది. ఎన్నో సంక్షోభాలు ఎదురైనా ప్రతిసారి తన మూలాల సాయంతో మరింత బలపడుతూనే అవుతుంది. రాజ్యాంగానికి వైఫల్యం అనేది లేదు, దాన్ని అమలు చేసే పాలకులదే వైఫల్యం. ప్రజలే ప్రభువులుగా ఉంటే ప్రజాస్వామ్యం పరిడవిల్లుతుంది. రాజకీయ పార్టీ నాయకులు రాజ్యాంగబద్ధంగా ప్రమాణం చేసి పాలనలో రాజ్యాంగాన్ని విస్మరిస్తున్నాయి. వ్యక్తి ఆరాధన నియంతృత్వం పెరిగిపోతుంది. రాజ్యాంగం ద్వారా అంబేద్కర్ ప్రతి ఓటుకు సమాన విలువను ఇచ్చారు. కానీ ఆర్థిక సామాజిక సమానతను నేటికి మన వాళ్ళు పాలనలో సాధించలేదు. ఆ వైఫల్యాన్ని రాజ్యాంగంపై నెట్టడం మంచిది కాదు. ఆ సేతు హిమాచలం ఒకటై రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే, లేదంటే మళ్ళీ నియంతృత్వంలోకి పోతాం సుమా అంటూ ఒక వార్తనైతే చూస్తూ ఉన్నాం. ఒకటి అంటే ఆజ్కి బాత్ అనే ఒకటైతే చూస్తూ ఉన్నాం. అయితే నిజంగా ఏంటంటే, సపోజ్ ఒక కారు తీసుకుందాం. ఇప్పుడు రాజ్యాంగం ఎటువంటిదంటే కారు బెటరే. రాజ్యాంగం ఇప్పటికి కూడా హక్కులను అది ఎవరికి ఎంత ఇవ్వాలో అంతే రాసి ఉన్నది. కానీ ఇక్కడ ఒక రాజ్యాంగం ఒక కారు అనుకుంటే దాన్ని నడిపే డ్రైవర్ అంటే ఒక రాజకీయ నాయకుడు. ఇప్పుడు రాజకీయ నాయకుడు బీసీలకు ఫలాలు అంతలేవని ఈరోజు కొట్లాడుతూ ఉన్నాం కదా. దానిలో బీసీ ఉంటే బీసీలకు సంబంధించిన చర్చలు, వాళ్ళ బాధలు, వాళ్ళ కథ వాళ్ళకి తెలుస్తుంది. అందులో బీసీ లేదు. 70 సంవత్సరాలుగా దాదాపు అగ్రకులాలులే పరిపాలిస్తున్నప్పుడు కారు డ్రైవర్ ఎటు పోతే అటే పోతుంది కారు, అంతేనా? కరెక్ట్ రూట్లో పోవాలంటే రాజ్యాంగం బాగానే ఉంది. మనం ఏమనుకుంటామంటే రాజ్యాంగం మన హక్కులు ఇవ్వలేదు కావచ్చు అనుకుంటాం. అందరికీ సమాన హక్కులు ఇచ్చింది. కానీ దాన్ని అమలు పరచడంలో రాజకీయ నాయకులు ఫెయిల్ అవుతున్నారు. ఫెయిల్ ఎందుకు అవుతున్నారంటే వాళ్ళకి అవసరం లేక గట్లా, రాజ్యాంగంతోనూ వాళ్ళకి అవసరం లేదు. వాళ్ళకు బాధ వచ్చినప్పుడే రాజ్యాంగం హక్కులు గుర్తుకొస్తాయి. ఇక రెపరెపలాడిన మువ్వనెల జెండా దేశ రాజధాని ఢిల్లీలో వ్యాపాద్లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు. జాతీయ జెండాను ఆవిష్కరించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ముఖ్య అతిథిగా హాజరైన ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో. వేడుకల్లో పాల్గొన్న ప్రధాని, ఉపరాష్ట్రపతి, కేంద్ర మంత్రులు, సైనిక అమరవీరులకు మోదీ నివాళులు. సైనిక బలగాల నుంచి గౌరవ వందనం స్వీకరించిన ద్రౌపది ముర్ము అన్న కథనం అయితే వస్తున్నాం. దానికి సంబంధించిన వార్త పూర్తి వివరాలు చదవాలంటే 3వ పేజీలో కూడా వచ్చు. మొత్తానికి రెపరెపలాడిన మువ్వన్నెల జెండా దేశ రాజధాని ఢిల్లీలో త్రివర్ణ పతాకం ఎగిరిందని ఒక వార్త. కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే ఇప్పటికీ వెనక్కి తగ్గదు. అట్టహాసంగా రాష్ట్ర వ్యాప్తంగా 4 పథకాల ప్రారంభం. కొస్గిలో ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి. రైతు భరోసా, ఇందిరమ్మ, ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డుల పంపిణీ. వారి నియోజకవర్గాల్లో పాల్గొన్న మంత్రులు, ఎమ్మెల్యేలు. లబ్ధిదారులకు చెక్కులు అందజేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. 734 మందికి ఇది రైతు భరోసా. రూపాయలు 11.80 కోట్ల ఇందిరమ్మ ఇండ్లు చెక్కుల పంపిణీ. నాడు దేశంలో రైతు రుణమాఫీ చేసింది దిగవంత నేత మన్మోహన్ సింగ్. గత బీఆర్ఎస్ పాలనలో 10 ఏళ్ల రేషన్ కార్డు, ఇందిరమ్మ ఇల్లు రాలేదు. తమ సర్కారు ఇంటింటికి వెళ్లి దరఖాస్తులు తీసుకుంటున్నాం. వర్సిటీల స్వయం ప్రతిపత్తి హరించాలని కేంద్రం చూస్తోంది. ఎలాగైనా కేంద్రం కుట్రలను తిప్పుకొట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటా ఉన్నాడు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఇందిరమ్మ ఇల్లు పెడితే, ఇందిరమ్మ ఇల్లు అని పేరు పెడితే మేము ఇల్లు ఆవాస్ యోజన ఇల్లు దానికి సంబంధించిన పథకానికి సంబంధించిన ఇల్లు ఇవ్వమని కేంద్ర మంత్రి బండి సంజయ్ మొన్న వ్యాఖ్యలు చేసిండు. ఇక వీళ్ళేమో కేంద్రం కుట్రను తిప్పుకొట్టా అంటే 2 పార్టీల మధ్య గొడవలు జరుగుతూ ఉన్నాయి. అక్కడి నుంచి కేంద్రం నుంచి ఇండ్ల కోసం నిధులు మంజూరు రావడం వాస్తవమే.
కానీ ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ డబుల్ బెడ్రూమ్గా కేసీఆర్ ఉంటే డబుల్ బెడ్రూమ్ ఇల్లుగా మారుతూ ఉన్నాయి, ఇక్కడ కాంగ్రెస్ ఉంటే ఇందిరమ్మ ఇల్లుగా మారుతూ ఉన్నాయి. దాన్ని మనం ఒకసారి ముఖ్యంగా తెలంగాణ ప్రజలు గమనించాలి. నిన్న 4 పథకాలకు వివిధ నియోజకవర్గాలలో ఎక్కడ స్థాయిలో అక్కడ ఎమ్మెల్యేలు నిన్న ఇనాగ్రేషన్ దాన్ని చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. దానికి సంబంధించిన చెక్కులు లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు వారి నియోజకవర్గాల్లో. రేవంత్ మాట్లాడవే అన్ని అబద్ధాలే, 70 ఏళ్లలో కాంగ్రెస్ టీడీపీలు కల్వకుర్తి నెట్టెంపాడు కోయిల్ సాగర్ను పెండింగ్లో పెట్టాయి. తాము ప్రాజెక్టు వద్దే నిద్రపోయి 6 లక్షల ఎకరాలు నీళ్లు ఇచ్చాం. పెండింగ్ ప్రాజెక్టుల విషయంలో కురుమూర్తి గుడిలో ప్రమాణం చేసేందుకు నేను రెడీ, నువ్వు రెడీనా? సీఎం రేవంత్కి హరీష్ సవాల్ అని కథనం అయితే వస్తున్నాం. ఈయన సవాల్ ఇస్తున్నాడు కదా, కాళేశ్వరం ప్రాజెక్టులో నేను ఏ అవినీతికి పాల్పడలేదు, నిజంగా ఏ గుళ్ళు అంటే ఆ గుళ్ళ చూస్తాను, ఈయన ప్రమాణం చేస్తాడా? చేయడు. ఈ అడ్డమైన హామీలు ఇచ్చుకుంటా ఈ అన్ని అడ్డమైన దోపిడీ చేసి దాదాపు కాళేశ్వరం ప్రాజెక్టులో 1000 కోట్లు వెనుకేసిండని ఒక ఆరోపణలు ఈయన పైన. కేసీఆర్ ఎవరిని పట్టించుకోలే, ఎన్ని కుట్రలు చేసినా ప్రజా సంక్షేమం ఆగదు, పథకాలకు రూపాయలు 45,000 కోట్లు ఖర్చు అవుతుంది. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఖమ్మం జిల్లా చిన్నగోపతి గ్రామంలో 4 పథకాలు ప్రారంభించిన డిప్యూటీ సీఎం ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి పేదోడికి ఇల్లు, కేటీఆర్కు జీర్ణం కావడం లేదు మంత్రి పొన్నమని అంటా ఉన్నాం. ఇక్కడ భట్టి విక్రమార్క సంగతి తీసుకుంటే భట్టి విక్రమార్క గారి భార్య నిజంగా కొంచెం కమిషన్లు తీసుకుంటుందని ఒక ఆరోపణలు వస్తూ ఉన్నాయి. మరి అది ఎందుకు చూడాలి. అంటే నిజంగా ఈ ఫైల్స్ ఏవైతే ఉంటాయో ఈ కాంట్రాక్ట్కి సంబంధించిన ఈ నిధులు మంజూరు కావాలంటే కొంత కమిషన్ మేరగా తీసుకుంటారని కొన్ని కథనాలు ఆరోపణలు వస్తూ ఉన్నాయి. అది కూడా చూడాలి. మరి ఇక 45,000 కోట్లు ఖర్చు అవుతుందట ఈ పథకాలకు. యావత్ ప్రపంచం చూపు తెలంగాణ వైపు, దావోస్ ఒప్పందములతో మరిన్ని పెట్టుబడులు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్. పరేడ్ గ్రౌండ్లో త్రివర్ణ పతాకానికి ఆవిష్కరించిన రాష్ట్ర గవర్నర్. గణతంత్ర దినోత్సవం పురస్కరించుకుని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ విందు. తీనేటి విందుకు హాజరైన సీఎం రేవంత్, మంత్రులు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, హైకోర్టు చీఫ్ జస్టిస్ సుజయ్ పాల్ తొలిసారి ఎట్ హేమ్లో గవర్నర్ ఎక్సలెన్స్ అవార్డులు అందజేతాను కథనం అయితే వస్తాం. దావోస్ ఒప్పందంలో మరిన్ని పెట్టుబడులు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అంటే వీళ్ళు ఇక్కడ విషయం ఏంటంటే గవర్నర్లు ప్రభుత్వం ఏది ఉంటే వాళ్ళు స్క్రిప్ట్ రాసిస్తే వాళ్ళు మాట్లాడతారు అంతే. ఇది అదే కేసీఆర్ ఉన్నప్పుడు కూడా కేసీఆర్ను పోడీరు. ఇక చీపుర్లు కూడా వదలలేదు. గివేం బతుకులురా. జిహెచ్ఎంసీలో సరికొత్త గోల్మాల్. కార్మికులు అందరినీ జాడు కట్టలు, సున్నం, బ్లీచింగ్ పౌడరు, బ్లాక్ కవర్సు, గంపలు, ఫారలు ఇవి కూడా అమ్ముక తిన్నారట. ఇట్లుంది మన కథ. చీపురు బిల్లులు ఎత్తుకుపోతున్న ఏజెన్సీలు. ప్రతి 3 నెలలకోసారి సప్లై చేయాల్సిన కాంట్రాక్ట్ ఏజెన్సీలు. జిహెచ్ఎంసీ పరిధిలో 6 జోన్లు, 30 సర్కిళ్ళు. దాదాపుగా సర్కిల్ అన్నింటిలోనూ ఇదే పరిస్థితి. గత కొన్నేళ్లు గుట్టుగా సాగుతున్న వ్యవహారం. సొంత డబ్బులతో చీపుర్లు కట్టలు తెచ్చుకోవాలంటూ హుకుం. జిహెచ్ఎంసీ మెటీరియల్ కాంట్రాక్ట్ ఏజెన్సీల బరితెగింపు. ఏజెన్సీలతో అధికారుల లోపాయకారి ఒప్పందం. బిల్లులు చెల్లింపు తర్వాత నీకింత నాకింత అంటూ వాటలు. చాలని జీతాలతో బతుకులు వెళ్లదీస్తున్న పారిశుద్ధ్య కార్మికులు. అనారోగ్యాలతో పాలవుతున్న చస్తు బతుకుతూ పనిచేస్తున్న వైనమాట ఇది. జిహెచ్ఎంసీలో ఏం జరుగుతుందంటే చీపీర్లు, బ్లీచింగ్ పౌడర్లు ఇది 3 నెలలకు ఒకసారి ఇవ్వాల్సినవి ఏంది చీపీర్లు ఇవ్వాల్సినవి ఇవ్వకుండా మీళ్ళే తెచ్చుకొని హుకుం జారీ చేస్తూ ఉన్నారట. ఇక్కడ కాంట్రాక్టర్ను ఏజెన్సీలు బరిదెగించినాయట. ఇక చూడు చీపీర్లు కూడా అమ్ముకునే పరిస్థితికి దిగజారిందంటే వీళ్ళు ఒకసారి వీళ్ళపైన చర్యలు తీసుకుంటే కరెక్ట్ సెట్ అవుతుంది. అంటే గింత స్థాయికి దిగజారి నిజంగా 3 నెలలకు ఒకసారి ఇచ్చేది అంటే ఇప్పుడు ఒక్కసారి ఇచ్చే దాన్నే 6 నెలలు వాడుకో, ఇక సంవత్సరం పొడుగుతో వాడుకో అంటున్నారు అన్నట్టు ఈ కథ. చస్తూ బతుకుతున్నారు పాపం. ఇక ఎస్ఎల్ఎన్ఎస్కు ఎదురులేదు. ఫ్రీ లాంచింగ్ మోసాలకు అడ్డుకట్ట పడేనా నిలువు దోపిడీ చేస్తున్న ఎస్ఎల్ఎన్ఎస్ ప్రీమియం విల్లా ఓపెన్ ఫ్లాట్స్. కేవలం 7,999, 10,999 అంటూ టోకరా. పలు ప్రాంతాల్లో ఎస్ఎల్ఎన్ఎస్ ప్రాపర్టీస్ కొని మోసపోయిన బాధితులు. ప్రస్తుతం పోలీసులు చుట్టూ తిరుగుతున్న వైనం. మేడ్చల్ పిఎస్లో ఎస్ఎల్ఎన్ఎస్ ప్రాపర్టీస్ ఎండి డైరెక్టర్లపై కేసు. తాజాగా మేడ్చల్ అతెల్విలో మరో మోసం. హుడా పర్మిషన్ లేకుండా ఉన్నాయని మాయమాటలు చెప్పి లక్షల్లో వసూలు అని చూస్తూ ఉన్నాం. ఇగో ఈ సంస్థ మోసం చేస్తూ ఉన్నదట. ఏది 7,999కే ఫ్లాట్లని అంటూ టోకరా. 10,999కే ఫ్లాట్లు అంటే టోకరా. రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసేవారు జనాన్ని ఎట్లా మోసం చేయాలని, జనాన్ని ఎట్లా ముంచాలని మంచిగా నేర్చుకున్నారు. ఒక పుస్తకం చదివినట్టు మంచిగా నేర్చుకున్నారు. జనాన్ని ఎలా ముంచాలి, ఎలా మోసం చేయాలి, ఎలా అట్రాక్ట్ చేయాలి. దయచేసి తక్కువలో వస్తుంది నిజంగా కొందాం అని చాలామంది అమాయకులు పేదవారు ఉంటారు. ఈ రోజులలో లక్షలు పెట్టి కొనలేమరు. ఇలాంటి దానికి అలవాటు పడి మోసపోతూ ఉంటారు. అందులో ఇదొకటి. దయచేసి చూడాలి. ఒకసారి దిశ పేపర్ చూసుకుందాం. దిశ పేపర్ చూసుకుంటే కేసీఆర్ నీకు పదవి ఎందుకు,
13 నెలల్లో ఒక్కసారైనా అసెంబ్లీకి వచ్చావా? ప్రధాన ప్రతిపక్ష నాయకుడు హోదా అవసరమా? ఫామ్ హౌస్ గడిల నుంచి పరిపాలిస్తామంటే కుదరదు. 10 ఏళ్లలో ఒక్కసారైనా రేషన్ కార్డు ఇచ్చారా? మా పాలనలో ప్రజలే రాజులు పాలకులు, వారి వద్దకే సీఎం మొదలు అధికారుల వరకు పదవులు దోచుకోవడంలో కేసీఆర్తో మేం పోటీ పడబోం. చంద్రవంచ సభలో సీఎం రేవంత్ రెడ్డి 4 పథకాలు ప్రారంభమని చూస్తూ ఉన్నాం. దాదాపుగా 13 నెలలైంది. నిజంగానే రేవంత్ రెడ్డి అన్నట్టు కాదు కానీ 13 నెలలైంది. కేసీఆర్ అసలు ప్రతిపక్ష నేత, ప్రధాన ప్రతిపక్ష నేత ఎక్కడ కూడా కనబడతలేడు. ఎందుకు మరి? పరిపాలన అధికారంలో ఉన్నప్పుడు గంతేనే, నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గంతేనే. ప్రజల సమస్యలపై ప్రశ్నించడానికి పోయి ఎప్పుడో ఇప్పుడు కాంగ్రెస్లో జనం ఎప్పుడు తరిమి కొడతారు అప్పుడు వచ్చి జిందాబాద్ కొడతా. నిజంగా పార్టీలు ఎంత దిగజారిపోయినాయంటే గలీజ్గా తయారైపోయినాయి. కేసీఆర్ పాలన కూడా ఎంత గలీజ్ అంటే గలీజ్ అయిపోయింది. ప్రధాన ప్రతిపక్ష హోదాలో ఉండి ఒక్కరోజు కూడా అసెంబ్లీకి రాకుండా కనీసం ఒక ప్రెస్ మీట్ పెట్టి ప్రజల సమస్యలపై మాట్లాడకుండా ఎవడా వీనికి ఎందుకు వేయాలి ఓట్లు? అసలు ఎందుకు జీతం ఎందుకు వేయాలి? మన బిడ్డకు ఒక ఉద్యోగం ఒక మార్కు తక్కువ ఇస్తారా వీళ్ళు? మరి దరిద్రం కాకపోతే ఇక ప్రపంచవ్యాప్తి తెలంగాణ ఖ్యాతి. దావోస్ ఒప్పందాలతో ప్రపంచ దృష్టిలో రాష్ట్రం 49,500 కొత్త ఉద్యోగాలతో పారిశ్రామిక రంగానికి ఊతం. రాష్ట్రాన్ని గ్లోబల్ హబ్గా మార్చడమే లక్ష్యం. ఫ్యూచర్ సిటీ. క్లీన్ హ్యాండ్ ఎనర్జీ పాలసీ అభినందనీయం. కేంద్రంతో స్నేహంగా ఉండడం రాజ్యాంగ స్ఫూర్తికి నిదర్శనం. గణతంత్ర దినోత్సవ వేడుకలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అని ఒక కథనం అయితే చూస్తున్నాం. ఇక ప్రపంచవ్యాప్తి తెలంగాణ ఖ్యాతి అని ఒక కథనం అయితే చూస్తున్నాం. ఇక పద్మ అవార్డులు తెలంగాణకు అన్యాయం. రాష్ట్ర కోటాలో ఇతర ప్రాంతాలకి పురస్కారాలు. ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న వివక్ష. తెలంగాణ కోసం జీవితాన్ని త్యాగం చేసిన జయశంకర్ సార్కు దక్కని అవార్డు. సినీ గేయ రచయిత చంద్రబోస్కు ఆస్కార్ దక్కిన వరించని పద్మ పురస్కారం. కవులు కళాకారులు సాహిత్య నిపుణులకు దక్కని గుర్తింపు. కేంద్ర నిర్ణయాన్ని తప్పుపట్టిన సీఎం రేవంత్ అని ఒక కథనం అయితే చూస్తున్నాం. నిజంగా ఇలా బీజేపీకి అనుకూలంగా ఉన్న వాళ్ళకే అవార్డులు వచ్చినాయని నేను అనుకుంటున్నా. అంటే వచ్చిన వాళ్ళని తప్పుపట్టట్లేదు, కాకపోతే ఇంకా వీళ్ళు కాక ఇంకా ఉన్నారని అనిపిస్తుంది. ఎందుకు గుర్తిస్తలేరు మరి? నిజంగా ఇలా పార్టీల ప్రలోభాలు ఏమైనా ఉన్నాయి ఈ పథకాలు ఇచ్చడంలో, ఈ అవార్డులు ఇవ్వడంలో ఏమైనా పార్టీలు నిజంగా ఏమైనా చేయలు పెడుతున్నాయా చూడాలి ఒకసారి. ఇక రాష్ట్ర ప్రభుత్వ సిఫార్సులను పట్టించుకొని కేంద్రం. పద్మ అవార్డులపై డిప్యూటీ సీఎం బట్టి స్పందనను కథనం అయితే చూస్తున్నాం. ఇక ట్రిపుల్ ఆర్ ఫుల్ స్పీడ్. వేగంగా ఉత్తర భాగం పనులు. మెదక్ జిల్లాలో ల్యాండ్ అక్విజిషన్ కంప్లీట్. సిద్దిపేట భువనగిరిలో అన్ని అడ్డంకులు. 5 ప్యాకేజీలుగా గ్రీన్ ఎక్స్ప్రెస్ వే పనులు. రూపాయలు 7,104 కోట్లు అంచనా వ్యయం. భూసేకరణ పూర్తి చేసి NHAIకి అప్పగిస్తాం. R&B అని కథనం అయితే చూస్తున్నాం. ఇక ఇప్పటికే 685 హెక్టార్ల భూసేకరణ పూర్తయిందట. RRRకు సంబంధించిన ఇట్లా వస్తుంది రింగ్ రోడ్. ఇట్లా వస్తుంది హైదరాబాద్ చుట్టూ మరొక రింగ్ రోడ్. ఇది పూర్తి అంటే ఇంకా పూర్తి కాలేదన్నట్టు, ఇది పెండింగ్లో ఉంది. రాష్ట్రాల హక్కులను హరించేలా బండి వ్యాఖ్యలు. ఫెడరల్ స్ఫూర్తి ఏమైంది? రాహుల్ రాజ్యాంగాన్ని ముందు తెలంగాణలో కాపాడండి. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను చూస్తున్నాం. రాష్ట్రాల హక్కులను హరించేలా బండి వ్యాఖ్యలు. ఫెడరల్ స్ఫూర్తి ఏమైంది? రాహుల్ రాజ్యాంగాన్ని ముందు తెలంగాణలో కాపాడండి. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. ఈమె కూడా బీసీ ఉద్యమం చేస్తుంది. మరి వీళ్ళు ఏందో వీళ్ళు కేటీఆర్, ఈమె కల్వకుంట్ల కవిత, మరి వీళ్ళు దగ్గరనే కూర్చుంటారు కానీ మాట్లాడుకుంటారు. మరి ఏందో కథ ఏందో. పాత పద్ధతిలోనే డిగ్రీ అడ్మిషన్లు. ఎందుకంటే కేసీఆర్ పక్కకు జరిగే అవకాశం ఉన్నది. ఇక నెక్స్ట్ ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాదు, వస్తే ఇట్లా మరి నువ్వా సీఎం నేనా అన్నట్టు వీళ్ళిద్దరి మధ్యలో కేటీఆర్ను కల్వకుంట్ల కవిత మధ్యలో ఒక పోటీ జరుగుతున్నట్టుగా తెలంగాణ ప్రజలకైతే అనిపిస్తున్నది. పాత పద్ధతిలోనే డిగ్రీ అడ్మిషన్లు. దోస్తుకు స్వస్తి పలికే ఆలోచనలో ఉన్నత విద్యామండలి. ఏటా మిగిలిపోతున్న 10,000 సీట్లు. డిమాండ్ లేని కోర్సులు సీట్లలో కోత. ప్రాజెక్టు వర్క్ ఉండేలా కొత్త సిలబస్. నైపుణ్యాల అభివృద్ధికి ప్రాధాన్యత. కొత్త కాలేజీలకు అనుమతులు కష్టమే అని ఒక కథనం అయితే చూస్తున్నాం. ఇక రాష్ట్రంలో డిగ్రీ కాలేజీలో అడ్మిషన్ల కోసం ప్రస్తుతం కొనసాగుతున్న దోస్తు పద్ధతికి స్వస్తి పలికేందుకు ఉన్నత విద్యామండలి ఆలోచన చేస్తుంది. పాత పద్ధతిలోనే అడ్మిషన్లు కొనసాగించాలని భావిస్తున్నట్లు సమాచారం. ఓవైపు ఏటా వేలాది సీట్లు మిగిలిపోతుండడంతో, మరోవైపు డిమాండ్లు లేని కోర్సులో అడ్మిషన్లు తక్కువ ఉండడంతో వాటిలో కోత విధించేందుకు సైతం కసరత్తు చేస్తున్నట్టు టాక్. నిబంధనలు పాటించని కాలేజీలకు ఈసారి అనుమతి లభించడం కష్టమే. కొత్త కాలేజీలకు సైతం పర్మిషన్ లభించే అవకాశాలు కనిపించడం లేదు అంటూ దిశ తెలంగాణ బ్యూరో అంటూ ఒక వార్త. పాత పద్ధతిలోనే డిగ్రీ అడ్మిషన్లు తీసుకోబోతున్నారట. దానికి సంబంధించిన వార్త. మాజీ ఎమ్మెల్సీ సత్యనారాయణ ఇక లేరు. అనారోగ్య సమస్యతో బాధపడుతూ కన్నుమూత. రాజకీయ నాయకుడిగా జర్నలిస్టుగా సేవలు. సీఎం ఇక చూడురే మాజీ ఎమ్మెల్సీ ఇప్పుడు తీర్మానం అంటారుగా, నువ్వు జర్నలిస్టువా రాజకీయ నాయకుడు అంటే రాజకీయ నాయకుడిగా జర్నలిస్టుగా సేవలు. ఏం తప్పేమున్నది అలా? జర్నలిస్టు రాజకీయ నాయకుడు కావద్దా? చాలామంది నువ్వు జర్నలిస్టు రాజకీయ నాయకుడు జర్నలిస్టు అసలు మీకు తెలియదు. జర్నలిస్టు రాజకీయ నాయకుడు కావాలి ఇక్కడ రాజ్యాంగంలో రాస్తుంది. లేకపోతే రాజకీయ నాయకుడు జర్నలిస్ట్ స్థాయి నుంచి పైకి రావద్దని ఏమైనా ఉన్నదా రాజ్యాంగంలో? రేవంత్ రెడ్డి కూడా ఒక జర్నలిస్టే, గుర్తుపెట్టుకోరి. రేవంత్ రెడ్డి కూడా ఒక జర్నలిస్టే.
సీఎం రేవంత్ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం చూస్తా ఉన్నాం. ఇక మీద పడి మృత్యువు, లారీ నుంచి 2 ఆటోలో జారిపడిన ఇనుపరాడ్లు, ఆటోలపై జారిపడిన ఇనుపరాడ్లు, 4 దుర్మరణం, మరో 4కి గాయాలు. మృతులంతా ఒకే కుటుంబం. వరంగల్ జిల్లాలో విషాదం ఘటనని కొత్తమే చూస్తున్నాం. అసలు రైలు పట్టాలు లారీలో పోతా ఉంటే లారీలో నుంచి 2 ఆటోల మీద జారిపడ్డాయట. పాపం చాలా మృతులంతా ఒక్కొక్క కుటుంబానికి వరంగల్ జిల్లాలో విషాదం జరిగింది. ఇక వేసవి తర్వాతే సర్పంచ్ ఎన్నికలు. వచ్చే నెలలో బీసీ డెడికేటెడ్ కమిషన్ నివేదిక. వేసవి తర్వాతే సర్పంచ్ ఎన్నికలు. బీసీ రిజర్వేషన్లపై కొనసాగుతున్న సందిగ్ధత. న్యాయ నిపుణులు సలహాలు తీసుకుంటున్న సర్కార్. గ్రామ సభల కారణంగా ఊర్లలో మారిన పరిస్థితులు. వేసవిలో ఓవైపు పరీక్షలు, మరోవైపు ఎండలు. వానాకాలంలో నిర్వహణకు సర్కారు సమయత్తం. నేటి నుంచి మున్సిపల్లో స్పెషల్ ఆఫీసర్ల పాలన. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం. ఇక చూడురా, అసలు ఎప్పుడెప్పుడు ఆ గుండె గిట్లా పట్టుకొని ఉంటారు అభ్యర్థులు. పాపం వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉందంటే గుండె గిట్లా పట్టుకొని ఉంటారు. ఎప్పుడు వస్తుంది ఆ నోటిఫికేషన్, ఎప్పుడు వస్తుందా, రిజర్వేషన్ ఏమొస్తుందా, అసలు మన రిజర్వేషన్ బీసీ వస్తుందా, జనరల్ వస్తుందా, మహిళ వస్తుందా అని ఇట్లా గుండెకాయ ఇట్లా లబ్డబ్ ఇట్లా పిసుకుతే చచ్చిపోయేటట్టున్నారు. అట్లున్నారు పాపం వాళ్ళు. అలా టెన్షన్ మామూలు టెన్షన్ కాదు. ఇక అసలు ఇప్పుడు జరుగుతుందా జరగదనే సందిగ్ధంలో ఉన్నారు. ఇక రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పట్లో జరిగేలా కనిపించడం లేదు. ప్రస్తుతం రాష్ట్ర రాజకీయ వాతావరణం, పథకాల అమలు గడువు, ఇంటర్ 10వ తరగతి వార్షిక ప్రవేశాలకు పరీక్షలు, వేసవి కాలం దృష్ట్యా మరో 4-5 నెలల తర్వాత ఎన్నికలు జరిగేట్టుగా కనిపిస్తుంది. ప్రభుత్వం అమలు చేస్తున్న 4 పథకాలను పూర్తి స్థాయిలో అమలు చేయడానికి మార్చి 31 వరకు గడువు నిర్దేశించింది. దీనిని కారణంగా చూపుతూ ఇప్పట్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగవని రాజకీయ నాయకులు, విశ్లేషకులు చెప్తా ఉన్నారు. ఎందుకంటే బీసీ రిజర్వేషన్ అనేది ఖరారుగా ఉంది. బీసీ సంఘాలు ఆందోళన చేపట్టే అవకాశం ఉన్నది కాబట్టి డెడికేషన్ కమిషన్ వేసి దాని నివేదిక ప్రకారం నిజంగా బీసీలకు ఎంత రిజర్వేషన్ వేయాలి. నినాకమున్న అన్నారు వీళ్ళు తాపకో మాట. నిజంగా బీసీల రిజర్వేషన్లు పక్కదారి పట్టించేందుకే ఈ వార్తలు వస్తున్నాయా? మరి బీసీ సోదరులారా ఒకసారి గమనించాలి. ఎందుకంటే బీసీలకు 42% కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం స్థానిక ఎన్నికలలో 42% రిజర్వేషన్ కల్పిస్తామన్న రాహుల్ గాంధీ మాటను అంటే దాటి వేయకుండా చేసే పనిలో ఉన్నారు. కానీ దాన్ని ఎట్లాగైనా తప్పించే ప్రయత్నం చేస్తూ ఉన్నారని నాకు అనుమానం వస్తూ ఉన్నది. స్థానిక ఎన్నికలు ఇప్పట్లో జరుగుతాయా జరగాలన్నది ఇంకా అనుమానంగానే ఉన్నది. ఎందుకంటే వీళ్ళు ఇచ్చిన హామీలు, వీళ్ళు ఇచ్చిన పథకాలు అమలు చేయడంలో కొంచెం లేట్ అయింది. ఇప్పటికే లేట్ అయింది. ఇవి కావాలంటేనే మార్చి 31 తారీఖు దాకా సమయం తీసుకునే అవకాశం ఉన్నది. తర్వాత 10వ తరగతి పరీక్షలు ఉన్నాయి, ఎగ్జామ్స్ ఉన్నాయి. మరి ఇవన్నీ ఎట్లా పాసిబుల్ అవుతుంది అనేది వేచి చూడాల్సి ఉంది. ముఖ్యంగా అభ్యర్థులు చాలామంది గుండె లబ్డబని కొట్టుకుంటా ఉన్నది. స్థానిక ఎన్నికలలో నిజంగా మనం అసలు ఏ రిజర్వేషన్ వస్తుంది, ఏం కథ, ఈ ఎన్నికల నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందని ఇప్పటి నుండే ఖర్చు పెట్టుకుంటా ఉన్నారు. ఇప్పటి నుండే కొన్ని అక్కల తీర్థం వస్తూ ఉన్నారు. ఇదిగా మహాహారతిలో అపశృతి. హుస్సేన్ సాగర్లో దగ్ధమైన 2 పడవలు, బాణసంచా పేలుస్తుండగా ఘటన, పలువురికి గాయాలని ఒక వార్తను అయితే చూస్తూ ఉన్నాం. ఇక కొత్త వైరస్ తొలి మరణం. మహారాష్ట్రలో జీబీఎస్ సోకిన వ్యక్తి మృతి. పూణేలో ఇప్పటి వరకు 73 కేసులు నమోదు. వెంటిలేటర్పై 14 మంది చికిత్స. కొత్త వైరస్ వస్తూ ఉన్నదట. ఏదంటే ఇది జీబీఎస్ సోకిన వ్యక్తి మృతి చెందాడట మహారాష్ట్ర. దాదాపుగా 73 కేసులు వచ్చినాయట. ఇది బాగా డేంజర్. తాపకో వైరస్ అంటే మన ప్రవర్తన బట్టే ఏది కానీ మనం ఎట్లా ఉంటే అట్లా ఉంటాయి. మనం ఒక పద్ధతి ప్రకారం బతికితే ఏ పద్ధతి ప్రకారమే ఉంటాం. అట్లా అంటే మరి ఈ వైరస్లు మనుషులకు ఎందుకు వస్తున్నాయి, జంతువులకు ఎందుకు వస్తున్నాయి చెప్పండి? అవి గవే అడవిలు ఉన్నాయి, అవే ఆకులు తింటున్నాయి. మనం ఇష్టం ఉన్న తిండి తింటున్నాం. అసలు దేన్ని జంపక తినాలంటే దాన్ని జంపక తింటున్నాం. గట్లున్నది మన పరిస్థితి. ఇది దిశలో వచ్చిన పేపర్. ఒకసారి ఆంధ్రజ్యోతి తీసుకుందాం. ఉగ్ర డ్రోన్ల ఉపద్రవం. ఆఫ్రికా దేశాల్లో కొన్నేళ్లుగా నిఘా పర్యవేక్షణకు డ్రోన్లు వినియోగిస్తానన్న ఉగ్రవాద సంస్థలు ఇప్పుడు పౌరులపై దాడులతో భయోత్సవం. సుడాన్ ఆసుపత్రిపై డ్రోన్ దాడి ఆ కోవలోనిదే. ఇదే రీతిలో ఇక్కడ ఉగ్రమూకలు దాడి చేస్తే ఎదుర్కొనే సామర్థ్యం పోలీసులకు ఉందా? మణిపూర్ విద్రోహ శక్తుల డ్రోన్ దాడులు, అక్కడ యాంటీ డ్రోన్ వ్యవస్థ ఏర్పాటు. పోలీసులకు రోగు డ్రోన్లపై ఎదుర్కొనే శిక్షణ ఇవ్వాలన్న ఎన్ఎస్జీ మాజీ చీఫ్ గణపతి అని చూస్తూ ఉన్నాం. తీవ్రవాదులు డ్రోన్లతోని దాడులు చేసే ప్రయత్నం ఉన్నదట. మరి దాన్ని ఎదుర్కొనే దిశగా జరుగుతూ ఉంది. వర్సిటీలపై కేంద్రం పెత్తనం సహించం అని యూజీసీ నిబంధనల పేరుతో రాష్ట్రాలపై దండయాత్రను కథనం అయితే వస్తున్నాం. ఇక రైతు రుణమాఫీ, తిరుగులేని సాయం, ప్రజల ఆకాంక్షలను సాకారం చేస్తున్న ప్రభుత్వం. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో గవర్నర్ జస్టిస్ వర్మను చూస్తున్నాం. ఇప్పటికి కూడా 2 లక్షల పైన ఉన్న వాళ్ళకు ఇప్పటికి కూడా ఒకే రేషన్ కార్డులో 2 లక్షల పైన ఏదైతే లోన్ ఉన్నదో ఇప్పటి వరకు కూడా మాఫీ కాలే. మరి దీనిపైన ఒక క్లారిటీ ఇవ్వాల్సిన ఉన్నది. ఎందుకంటే చాలామందికి కాంగ్రెస్ కార్యకర్తలకే కాలే, నాకు తెలిసిన వాళ్ళకి కాలే, చెప్పుకోలేకపోతున్నారు.
మాకే కాలే, మా బాధ ఎవరికి చెప్పుకోవాలని చెప్పుకోలేకపోతున్నారు. దీనిపైన కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి చేస్తారా చేయరా అనేది ఒక క్లారిటీ ఇవ్వాలి. ఎందుకంటే రైతులు కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. మీరు అన్ని మేము రైతు రుణమాఫీ చేసినట్టు చేసిరు, కానీ పూర్తి స్థాయిలో ఇంకా కాలేదు. 2 లక్షల పైన ఉన్న ఒకే రేషన్ కార్డులో తండ్రికి 1 లక్ష, కొడుకు 1 లక్ష పైన ఉంటే అది అయితలేదు. మరి అవుతుందా కాదన్న దానిపై క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. యా ఔటర్ పాడియావు రోజు చీకటి పడేసరికి ₹2 కోట్ల టోల్. ప్రైవేట్కు ఇచ్చిన 16 నెలల్లో ₹1,000 కోట్లు. ఐఆర్బి కంపెనీకి 30 ఏళ్ల పాటు డబ్బు 3 దశాబ్దాల లీజుకి ఇచ్చింది 7,380 కోట్లు. ఇగో ఇదే ఔటర్ రింగ్ రోడ్డు లీజుకి ఇచ్చింది అన్నది కదా బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇగో ఇది దాదాపుగా ఐఆర్బికి 30 ఏళ్ల పాటు డబ్బు రానుందట. రోజు చీకటి పడేసరికి ఇగో 2 కోట్ల టోల్ వసూలు అవుతున్నాయట. ఇక చూడుర్రి దాన్ని ఎంతకి ఇచ్చిండే ఇగో 3 దశాబ్దాలకు 7,380 కోట్లకే ఇచ్చిండట. తక్కువ, బాగా తక్కువ. 8-9 ఏళ్లలో ఆ సొమ్మంతా టోల్ ద్వారా రికవరీ. 8-9 ఏళ్ళనే రికవర్ అయ్యే అవకాశం ఉన్నదట. ఇక చూడండి దానికి క్లియర్గా ఇచ్చారు. జనవరిలో ఎంత ఆదాయం వచ్చింది, ఫిబ్రవరిలో ఎంత వచ్చింది అనేది క్లియర్గా ఉన్నది. అంటే మనకు కమిషన్ వస్తే చాలు, మనం ఎక్కడైనా గంగలు వాడు ఏడైనా గంగలు కొని ఎంతైనా దోసుకొని వాళ్ళకి సంబంధం లేదు. జనం ఎక్కడైతే ఏంది వీళ్ళ పరిస్థితి గట్లా ఉన్నది. సైనిక విమానాల్లో గింటేస్తారా? అక్రమ వలసదారులతో అమెరికా పంపిన 2 విమానాలను తిరస్కరించిన కొలంబియా. గ్వాటమోలాకు మాలకు 2 విమానాలకు 160 మంది అనే ఒక కథనం అయితే చూస్తున్నాం. సైనిక విమానాలు మెక్సికో అభ్యంతరం నేపథ్యంలో ఇమిగ్రేషన్ విమానాల్లో తరలింపని కథనం అయితే చూస్తున్నాం. ఇక నావిక్కు సరికొత్త కిక్కు. పౌర సైనిక సేవలు మరింత మెరుగు. 29న NVS 02 ఉపగ్రహం ప్రయోగం. షార్లో 100వ ప్రయోగానికి ఇస్రో సిద్ధం. GSLV F-15 రాకెట్ ద్వారా నింగిలోకి కథనం అయితే వస్తుంది. దానికి సంబంధించిన వార్తగా గురుమూర్తి సూక్ష్మదర్శిని మలయాళ సినిమా స్ఫూర్తితోనే మృతదేహం మాయం. ఆ సినిమాలో మాదిరిగా యాసిడ్ రసాయనాలతో భార్య శరీర భాగాలను కాల్చి ముద్ద చేసిన నిందితుడు. దుర్వాసన కాకుండా స్ప్రే కెమికల్స్ వాడిన నిర్ధారణ. నిందితుడి చేతికి కాలిన గాయాన్ని గుర్తించిన పోలీసులు. ఇగో ఈ దుర్మార్గుడు ఎట్లా అంటే భార్యను చంపి అసలు ఆధారం లేకుండా చేసిన, కుక్కర్లో ఉడకబెట్టి వాసన రాకుండా చెండాలం అంటే చెండాలం చేసిన. ఆడు అంత అనుమానం ఉంటే పెళ్లి చేసుకోకురా బాబు. ఏమున్నదిరా బాబు వల్ల పెళ్లి చేసుకోకపోతే అయిపోయా. సంచలనం సృష్టించిన మీర్పేట మహిళ హత్య కేసులో రోజుకో ట్విస్ట్ వెలుగులోకి వస్తుంది. పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్న కొద్దీ విస్తుపోయే నిజాలు తెలుస్తున్నట్టు సమాచారం. నిందితుడు గురుమూర్తి తన భార్య వెంకట మాధవిని హత్య చేసి తర్వాత ఆమె శవాన్ని మాయం చేయడానికి సూక్ష్మదర్శిని అనే మలయాళ సినిమాలో టెక్నిక్ ఉపయోగించారని చూసిరా పోలీసుల విచారణలో చెప్పినట్లు తెలిసింది. ఈ సినిమా ఇటీవల తెలుగులోనూ కూడా రిమిక్స్ అయింది. ఈ సినిమా ఇలాంటి దరిద్రమైన సినిమాలు కూడా తీస్తున్నారు. అంటే మనిషిని ఎట్లా చంపాలి, ఎట్లా మాయం చేయాలి, ఆధారాలు ఎట్లా మాయం చేయాలనే సినిమా కూడా తీసిరు. కాబట్టి ఆ సినిమాను అంతా కూడా ఫాలో అయ్యి ఆధారాలు మాయం చేసిండు. బతుకులు ఛిద్రం. పల్టీ కొట్టిన భారీ కంటైనర్ నేరుగా 2 ఆటోలపై పడ్డ. అందులోకి ఉక్కు స్తంభాలు. 4 దుర్మరణం, మరో 4కి తీవ్ర గాయాలు. వరంగల్ ఖమ్మం జాతీయ రహదారిపై ఘటన. కంటైనర్ డ్రైవర్ మద్యం మత్తు వల్లే మృతులంతా వలస జీవులు. ఒకే కుటుంబానికి సభ్యుల ఘటనపై రేవంత్ దిగ్బంధం చూస్తూ ఉన్నాం. లారీ ఏది రైలు పట్టాలు తీసుకుపోతున్న లారీ తాగున్నాడట, డ్రైవర్ తాగున్నాడట. తాగుండడం వల్లే కంటైనర్ సంబంధించిన అది ఊసిపోయి పడ్డాయి. అటు ఇటు అనేసరికి అంత ఊసిపోయి పడ్డట్టున్నాయి. వేటి కాబట్టి 2 ఆటోలు మీద పడితే చాలామంది చనిపోయారు. చాలా ఘోర ప్రమాదం ఇది. కోర్టులో పందెం కోడి పాట. ఇటీవల పందెం రాయుల నుంచి స్వాధీనం. వేలంలో ₹2300కు కొన్న ఓ వ్యక్తి ప్రేమికుడు. హైదరాబాద్లో రాజేంద్రనగర్ కోర్టులో ఘటన. ఆయనకు కోడి పుంజుకు దండ వేసి సన్మానం అట. ఈయన వేలం పాటలు కొన్నాడట. పల్లాపైకి రాళ్ళు కోడిగుడ్లు. జనగామ జిల్లా ఎర్రకుంటలో పథకాల కార్యక్రమంలో ఉద్రిక్తత. వేదికపైకి పల్లా గోబ్యాక్ అంటూ కాంగ్రెస్ శ్రేణుల నినాదాలు. బీఆర్ఎస్ కాంగ్రెస్ శ్రేణుల మధ్య వాగ్వాదం, తోపులాట. ఉద్రిక్తతో మంత్రి పొంగులేటి పర్యటన రద్దు అని కథనం అయితే చూస్తున్నాం. దానికి సంబంధించిన వార్త. ఇక పల్లా రాజేశ్వరరెడ్డిపై కోడిగుడ్లును టమాటాలు టమాటాలు అంటున్నా రాళ్ళును కోడిగుడ్లు ఇసిరిరట. అక్కడ పడతలేదు కాంగ్రెస్ కార్యక్రమం. ఎట్లా పడుతుంది? మనం ఉండంగానేమో మనం ఎవరైనా పట్టించుకుంటే అది వేరు. మనం ఎవరిని కూడా డోంట్ కేర్. భారత మహాఆరతి కార్యక్రమంలో అపశృతి. 2 బోట్లలో బాణసంచార కాలుస్తూ ఒక ఘటన. ఒకసారి వెలుగు పేపర్ చూసుకుందాం. వెలుగు పేపర్ చూసుకుంటే నీళ్లు, ప్లాస్టిక్, పెట్రోల్, ఫ్యూయల్ తయారీ చేసిన కొరియా సైంటిస్టు. నీళ్లు ప్లాస్టిక్తోని పెట్రోల్ తయారు చేసిరట. ప్రపంచవ్యాప్తంగా అందరి జీవితాల్లో ప్లాస్టిక్ వినియోగం అనేది ఒక కామన్ అయిపోయింది. ప్లాస్టిక్ వాడకంతో పర్యావరణానికి ఎంతో నష్టం వాటిల్లుతుంది. ఆ ప్లాస్టిక్ పొల్యూషన్కు చెక్కు పెట్టేందుకు పరిశోధనలు కొనసాగుతున్న ఈ ప్లాస్టిక్ను కరిగించి వాటితో రోడ్లేసే దానిపై ప్రయోగాలు జరుగుతున్నాయి. ఈ రీసైక్లింగ్ వ్యవస్థను ఉన్నాయి. తాజాగా దక్షిణ కొరియాకు చెందిన సైంటిస్టులు ఈ ప్లాస్టిక్ నుంచే పెట్రోల్, డీజిల్ వంటి ఇంధనాలు తయారు చేస్తున్నారట. ఇది బెటరే నాకు తెలిసి.
ఇక దానికి సంబంధించిన వార్త సేమ్. ఫామ్ హౌస్ నేతకు ప్రతిపక్ష హోదా ఎందుకు? వాస్తవం కదా హుస్సేన్ సార్, ఆల్మోస్ట్ అన్నీ ఒకటే వచ్చినాయి. కాళేశ్వరం పంప్ హౌస్లపై విచారణ లేదా? ఈ కాళేశ్వరం అంటారు కానీ మరి ఎందుకు విచారణ జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. ఆటోలపై పడ్డ లారీ. ఇక ఫిలిప్పీన్స్కు మన బియ్యం 1,00,000 టన్నుల ఎగుమతి, రాష్ట్ర సర్కార్ కసరత్తు. ఇక్కడ రేట్లు పెరుగుతున్నాయి, మరి ఇక్కడ రేట్లు ఎందుకు పెరుగుతున్నాయి, మరి బయట దేశాలకు ఎందుకు పోతున్నాయి అర్థం కాలేదు. ఒక్కసారిగా శనార్థి పేపర్లో చూసుకుందాం. ఫైనల్గా అంబరాన్ నాటిన సంబరాలు. ఢిల్లీలో ఘనంగా 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు. శకటాల ప్రదర్శన, సాంస్కృతిక నృత్యాలు, త్రివిధ దళాల కవాతు. జెండా ఆవిష్కరించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. అమరవీరుల స్తూపానికి ప్రధాని మోదీ నివాళులు. ఇండోనేషియా అధ్యక్షున ప్రబోవో సుబియాంటో హాజరని ఒక కథనం అయితే చూస్తున్నాం. క్యూనిస్ ఆఫీస్ 5 వేడుకలు. రెపరెపలాడిన జాతీయ జెండా. అంబేద్కర్ ఆశయాలను సాధించాలి. క్యూనిస్ ఎండి వెంకటేశ్వర్లని తీర్మార్మల అన్నగారు. ఈయన వెంకటేశ్వర్లని, ఈయన ఇక మల్లన్నలో పిఏ సుదర్శన్ అన్న, వీళ్ళందరూ శ్యామన్న. ఇంద్రమ్మ పేరు పెడితే డబ్బులు ఇవ్వరా? ఎలా ఇవ్వరో మేము చూస్తాం. 10 ఇది మళ్ళీ ఇప్పుడు వీళ్ళిద్దరు వాగ్వాదానికి పోయి ఇంద్రమ్మ ఇల్లు ఆపది. ఇప్పటికే చాలామంది ఆశలు పెట్టుకున్నారు. ఎందుకంటే ఇంద్రమ్మ ఇల్లు వస్తుందేమో, ఇళ్ళకు డబ్బులు వస్తుందేమో, మేము ఇల్లు కట్టుకో. ఆ ఇంద్రమ్మ ఇల్లు అవుతుంది, డబుల్ బెడ్రూమ్ ఇల్లు అవుతుంది. పేదలకు అక్కడికి వచ్చే పని చేయాలి. దీన్ని రాద్ధాంతం చేసి మళ్ళీ ఈ సమస్యను 2 పార్టీల సమస్యలుగా సృష్టించద్దు. ఒక గ్రామానికే స్కీమ్లా కాంగ్రెస్ మేనిఫెస్టో అని. వీళ్ళకి అసలు బీఆర్ఎస్ పార్టీకి మాట్లాడే అర్హత లేదు. ఎందుకంటే 10 సంవత్సరాల కాలంలో రేషన్ కార్డు ఇవ్వని దద్దమ్ములు, రేషన్ కార్డు పూర్తి స్థాయిలో ఇవ్వని దద్దమ్మలు ఈరోజు మాట్లాడే హక్కు, నైతిక విలువలు బీఆర్ఎస్ పార్టీకి లేవు. నిజంగా రేషన్ కార్డు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎంతమందికి ఇచ్చిరు వీళ్ళు? ఇవాళ మాట్లాడతారు. మళ్ళీ ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నాం. ఒకే విడతలో రూపాయలు 2 లక్షల రుణమాఫీ. ఇంకా 2 లక్షల పైన ఉన్నమ్మా రుణమాఫీ ఎందుకైతే. సమాజాన్ని చీల్చే కుట్ర. రాష్ట్రాలపై కేంద్ర సాంస్కృతిక దాడి. వర్సిటీలపై కేంద్రం పెత్తన దారుణం. యూజీసీ నిబంధనలు రాజ్యాంగానికి విరుద్ధం. పక్క రాష్ట్రానికి 5 అవార్డులు ఇచ్చినప్పుడు మనకు ఇలా 4 అయినా ఇవ్వాలి కదా. తెలంగాణకు ప్రధాని మరో అన్యాయం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని చూస్తూ ఉన్నాం. ఇక సేమ్. కోట్లాది మంది రాక, వేల సంఖ్యలో నాగసాధువులు. దారుణాలన్నీ ప్రయాగ్రాజ్ వైపే. జనవరి 29న మౌని అమావాస్య. దేశ నలుమూలల నుంచి రానున్న భక్తులు ఏర్పాటు చేసిన అధికారులు. కోట్లాది మంది రాకస్తున్నారట. వేల సంఖ్యలో నాగసాధువులు. దారుణాలన్నీ ప్రయాగ్రాజ్ వైపే అని ఒక కథనం అయితే వస్తున్నాం. దానికి సంబంధించిన వార్త. ఇక రాజ్యాంగానికి బీజేపీతోనే ప్రమాదం. అమెరికా సామ్రాజ్యవాదానికి మోదీ దాసోహం. నల్ల చట్టాలను అమలు చేస్తున్న కేంద్రం. సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యుడు ప్రకాష్ కారత్. కమ్యూనిస్టులను పాలకులను సహించట్లే. పేదల కోసం సిపిఎం పనిచేస్తే కార్పొరేటర్ల కోసం బర్జువా పార్టీలు పనిచేస్తున్నాయి. పొలిటికల్ బ్యూరో సభ్యుడు పివి రాఘవరావు అనే ఒక వార్తను అయితే చూస్తున్నాం. అయితే ఇక బివి రాఘవరావు అని ఒక వార్తను అయితే చూస్తున్నాం. రాఘవులు అనే ఒక వార్త చూస్తున్నాం కదా. అయితే విషయం ఏంటంటే కార్పొరేట్ వ్యక్తుల కోసం, కార్పొరేట్ సంస్థల కోసమే ఈ నక్సల్స్ను ఏరవేసే పనిలో బీజేపీ పార్టీ ఉన్నట్టు ఒక ఆరోపణలు వస్తున్నాయి. మరి నిజంగా అదే నిజమైతే ప్రజల కోసం కొట్లాడే వాళ్ళే ఉండరు. ఇక గన్ను నిజంగా బాధ వస్తే కేసీఆర్ పరిపాలనలో ఒకనొకప్పుడు అన్నలు వస్తే బాగుండు అనే స్థాయికి వచ్చింది పరిపాలన. వాళ్ళ పరిపాలన అంత దిగజారిపోయింది. అన్నలు వస్తే బాగుండంటే అన్నలు ప్రజల కోసం కొట్లాడే వ్యక్తులు కాబట్టి వాళ్ళు వస్తే బాగుండని కోరుకున్నారు. వాళ్ళని లేకుండా చేద్దామని బీజేపీకి కుట్ర పడుతూ ఉన్నది. కేసీఆర్ కనిపించడం లేదు. ఇప్పటికీ ఏడాది దాటింది. ఆయనకు ప్రతిపక్ష హోదా ఎందుకు? గత 10 ఏళ్లను ప్రజలు దోచుకుంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాట నిలబెట్టుకున్నది. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అని ఒక వార్తనైతే చూస్తున్నాం. ఇక కేసీఆర్కు నిజంగా ప్రతిపక్ష హోదా ఎందుకు? తిని తాగి పావంజల వండటానికి ప్రతిపక్ష హోదా ఎందుకు? నిజంగా నెలకు ఎమ్మెల్యేకి ఇచ్చే జీతం ఎందుకు? దండుగా ఒకసారి నేటి మాట చూసుకుందాం. ఇక ప్రభుత్వ ప్రచారాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. సంక్షేమ పథకాలు ఉవ్విళ్ళు ఊరిస్తున్నాయి. నిజమైన లబ్ధిదారులకు మొండి చేయి చూపిస్తున్నాయి. ఉచిత పథకాలు అందాలంటే అదృష్టం ఉండాలి. సమాజంలో పేరు పలుకుబడి అధికారంలో ఉన్న నాయకుల దగ్గర అయినా ఉండాలి. అప్పుడే ప్రభుత్వ పథకాలు తలుపులు కొడతాయి. ప్రజాస్వామ్యం దారి తప్పిపోయింది. రాజకీయాలు విరక్తి పుట్టిస్తున్నాయి. విలువలు లేని రాజకీయాలు, అవినీతి కూపంలో కూరుకుపోయిన నాయకులు. ఇప్పుడు సమాజం కోసం ఆరాటపడే నేతలు ఎక్కడ? పేద ప్రజల కోసం ఆలోచించడం కంటే ఆలోచించే లీడర్లు ఎక్కడున్నారు? విద్యా వ్యవస్థ నాశనానికి కారకులు ఎవరు? వైద్యం పెద్దోళ్ళ కోసమేనా? సామాన్యులకు జబ్బు చేస్తే శ్మశానానికైనా? రాష్ట్ర ప్రగతిని అడ్డుకుంటున్నది ఎవరు? ప్రధాన మీడియా ఏ వర్గాలకు కొమ్ము కాస్తుంది? జనాల బాధను నిగ్గు తేల్చే అక్షరం పక్షపాతం వహిస్తుందా? సమాజ శ్రేయస్సు కోసం పాటుపడే వ్యక్తులు ఎక్కడ అంటూ ఎన్నో ప్రశ్నలు ఇప్పటికీ తరాన్ని నిగ్గదీసి అడుగుతున్నాయి అంటూ పెద్దపల్లి రాజన్న చాలా చక్కగా రాసిండు. నిజంగా ఈ నాయకులు ఇప్పుడు
గవర్నమెంట్ సరే, గవర్నమెంట్ సంగతి సరే, కానీ ఇండ్లు ఇస్తున్నాయంటే భూములు ఉన్నోళ్ళు లేనోళ్ళు లేనోళ్ళు పెట్టుకున్నారంటే ఒక అర్థం, ఇల్లు కావాలని పెట్టుకున్నారు. అరే ప్రతి ఒక్కరు పెట్టుకుంటే దీనికి అర్థం ఏముంది? ఇప్పుడు 10-12 వేల రూపాయలు ఇస్తారంటే దానికి అర్హత ఉంది, దానికి గైడ్లైన్స్ ప్రకారం పెట్టుకొని అప్లికేషన్ పెట్టుకోండి. ఏమంటే వస్తే ఇప్పుడు ప్రభుత్వ పథకాలు ఎవరి కందాలో వాళ్ళే తీసుకోవాలి. దయచేసి పింఛన్లలో కూడా చాలా గోల్మాల్ చేస్తూ ఉన్నారు. పింఛన్లు నాయకులు, గ్రామ సర్పంచ్లు, వీళ్ళు మాజీ సర్పంచ్లు కొంతమంది ఉన్నారు. వీళ్ళు ఏంటంటే సర్పంచ్లకు దగ్గర ఉన్నోని అపోజిట్ ఉన్నోనికి ఆయనకి రాదుగా. వాడు ఎవడైనా గట్టోడు ఉంటే వాడు ఎవడైనా గట్టిగా మాట్లాడితే వాడి ఇంట్లో పెన్షన్ కార్డు చేసురా, లేకపోతే రేషన్ కార్డు కార్డు చేసురా, ఇదే పరిస్థితి కొనసాగుతుంది. అంటే పేదోడు మాట్లాడద్దు, పేదోడు అడగద్దు, పేదోడు ఏం చేయద్దు. ఇక పేదోడు ఉంటే ఇప్పుడు పథకాలు నిజంగా ప్రభుత్వ పథకాలు రావాలంటే అర్హుడైతే రాదా? మీకు బానిసత్వం చేయాలి. ఇట్లా నాయకులకు బానిసత్వాలు చేస్తే పథకాలు వస్తాయా? మీ ఇంట్లోకి వెళ్ళి ఇస్తారు ఏమన్నా? నిజంగా మంచి నేటి మాట రాసిండు ఈరోజు. ఇది వివిధ దినపత్రికలు ప్రధానంగా వచ్చిన హెడ్లైన్స్. నేను లైవ్ ఇవ్వలేకపోతున్నా. దయచేసి ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. మన టీఎంఆర్ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను.